నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా, ఫౌండర్ ఆఫ్ షగుఫ్తాస్ నేచర్ క్యూర్ క్లినిక్. అండ్ మనం ఈరోజు మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటంటే నిద్రలేమి సమస్య. ఈ నిద్రలేని సమస్య అనేది చాలా రకరకాలుగా పిల్లవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు సఫర్ అవుతున్నారు. ఈ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది? అండ్ ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఓన్లీ మెడిసిన్సేనా? ఈ మెడిసిన్స్ లేకుండా కూడా మనం ఏదన్నా రికవరీ చేసుకోవచ్చా? అని చాలామంది అడిగారు నన్ను. సో, లాస్ట్ వీడియోలో ప్రీవియస్ వీడియోస్‌లో మేము కొన్ని రెమెడీస్ చెప్పాం. న్యాచురోపతి ట్రీట్మెంట్స్ వేడి నీళ్ళలో కొద్దిగా ధనియాలేసుకొని కాలు పెట్టుకోవడం వల్ల కొద్దిగా బాడీ టెంపరేచర్ కొద్దిగా కంట్రోల్ అయిపోయి, కొద్దిగా స్ట్రెస్‌లెస్‌గా ఉండి మంచి నిద్ర పడతదని నేను చెప్పాను. అది చేసినోళ్ళు చాలామంది నాకు మెసేజెస్ పెట్టారు. అంటే చాలా వరకు చాలా రిలాక్స్డ్‌గా ఉంది మ్యామ్ అంటున్నారు. సరే, క్రానిక్ ఇన్సోమియా అంటే క్రానిక్ నిద్రలేని సమస్య ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ వేడి నీళ్ళలో కాలు పెట్టుకునే దాంతో పాటు అప్పుడు మనం ఇప్పుడు చేసే కషాయం ఏదైతే ఉందో అది 100% బాగా యూజ్ అవుతదండి. సో, ఇప్పుడు మనం కషాయం గురించి మనం మాట్లాడుకుంటే ఈ మందారం పువ్వు. ఈ మందారం పువ్వులో ఉన్న మంచి గుణం ఏంటంటే, ఇది చాలా వరకు ఎవరికి తెలుసంటే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ గానీ, ఇది మనం కషాయం రూపంలో వాడడం వల్ల వెయిట్ లాస్‌కి గానీ, అన్ని రకాల సమస్యలు పోతాయని తెలుసు. కానీ ఒక మ్యాజికల్ యాక్చువల్లీ మనం హెయిర్ గురించి మనం ఇది చేసాం ఎక్కువగా యూజ్ లాస్ట్‌లో. చేస్తాము అవును. అని హ్మ్. చెప్పేసి ఇంతకుముందు చెప్పారు. బట్ ఇన్సోమియా అంటే నిద్రలేని సమస్యకు కూడా ఇది యూజ్ అవుతదని చెప్పేసి నాకు తెలిసి ఎవరికీ తెలిసుండదు. బట్ ఈరోజు మనం ఈ కషాయాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మన ప్రేక్షకుల కోసం తెలియజేయండి మేడం. ఇదొక మిరాకిల్ ఫ్లవర్ అంటారు దీన్ని. సో, మన బాడీలో సెడేటివ్‌ని వస్తది. అంటే మనం టాబ్లెట్ ఏసుకున్న వెంటనే ఒక మత్తుగా వచ్చి నిద్ర పట్టేస్తది కదా! అంతటి గుణాన్ని కలిగి ఉంటది. ఇదొక న్యాచురల్ బెస్టెస్ట్ ఫ్లవర్ అంటారు దీన్ని. ఓకే మేడం. ఇది మనం వెయిట్ లాస్‌కి యూజ్ చేస్తాము. హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ యూజ్ చేస్తాం. కానీ ఇది నిద్రకు కూడా పనిచేస్తదన్న విషయానికి ఎవరికీ తెలీదు. సో, థింగ్స్ ఏంటంటే ఈ మన మందార పువ్వుని మనం టీ లాగా ఇప్పుడు మందారం టీ తాగడం వల్ల చాలా రిలేటెడ్ ఇష్యూస్ క్లియర్ అవుతాయని తెలుసు చాలామందికి. ఓకే మేడం. సో, బట్ ఏంటంటే బికాజ్ ఎవ్వరు చెప్పలేదు కదా! సో, ఎందుకు యూజ్ చేయాలని అనుకుంటుంటారు. ఇది 100% ప్రాక్టికల్‌గా చాలా కేసెస్‌లో నిద్రలేని సమస్య నా దగ్గరికొచ్చిన ప్రతి ఒక్కరికి జస్ట్ ఒక హాఫ్ బకెట్ వేడి నీళ్ళలో కొద్దిగా ధనియాలు లేదంటే ప్లెయిన్ సాల్ట్ అన్న వేసుకోండి పడుకునే ముందు 10 నిమిషాల ముందు. అది 10 నిమిషాలు కాళ్ళు తీసేసిన తర్వాత వేడి నీళ్ళు గోరువెచ్చగా ఉండాలి, మరీ వేడి ఉండకూడదు. అలా మనం తట్టుకునే మన టెంపరేచర్ తట్టుకునేంత వేడి నీళ్ళలో కాళ్ళు పెట్టుకొని 10 నిమిషాల తర్వాత కాళ్ళు తీసేస్తే చాలా మంచిగా నిద్ర వస్తది మనకి. అండ్ మార్నింగ్ లేచిన వెంటనే ఒకసారి అండ్ సాయంత్రం పడుకోవడానికి ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా సరే ఈ టీ తాగడం వల్ల చాలా వరకు మనకి ఆ బాడీలో అంటే లైక్ మార్నింగ్ ఈ వాటర్ తాగడం వల్ల ఏంటంటే మనకి మోషన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతాయి. అండ్ మార్నింగ్ మనం తాగే వాటర్‌లో మందారం పువ్వుతో పాటు కొద్దిగా సోంపు వేసుకుంటాం. ఓకే మేడం. సో, మార్నింగ్ మనం డైజెషన్ అవ్వాలి, ప్రాపర్‌గా ఎలిమినేట్ అవ్వడానికి యూజ్ అయ్యేది బెస్ట్ ఏంటంటే మార్నింగ్ మనం మందారం పువ్వు, సోంపు. ఓకే. అలాగే ఇంకా కొద్దిగా 4, 5 పెటల్స్‌ని ఎక్కువ ఏసి రెమ్మలు ఎక్కువేసి ఓన్లీ ప్లెయిన్ మందారపు ఆకుల్ని నీళ్ళలో ఏసుకొని మరిగించుకొని తాగేది రాత్రిపూట నీళ్ళు. ఓకే. ఇలా మన డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కూడా, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా గానీ, బాడీలో నరాల బలహీనత ఉన్నా గానీ, బాడీలో అనీజినెస్, లెథార్జిక్‌నెస్, విటమిన్ బి12 డెఫిషియన్సీ ఉన్నా గానీ, ఈ రిలేటెడ్ ఇష్యూస్‌తో చాలా వరకు నిద్రలేమి సమస్య అనేది ఎక్కువైపోయింది. ఓకే. ఆ నిద్రలేమి సమస్య బాగుండాలి అంటే లైక్ ప్రాబ్లమ్ తగ్గాలి అంటే మాత్రం డైజెషన్ బాగుండాలి. ఆ డైజెషన్‌కి ఉపయోగపడేది ఏంటి? సోంపు. సోంపులో కొన్ని 4, 5 రెబ్బలు మందారపు ఆకులేసుకొని మార్నింగ్ డీటాక్స్ వాటర్ బ్రష్ చేసిన వెంటనే తాగడం వల్ల డైజెషన్ బావుంటది. అండ్ ఎలిమినేషన్ బావుంటది కాబట్టి కాన్‌స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా క్లియర్ అయిపోతాయి. అండ్ నైట్ పడుకునే ముందు ఓన్లీ మందారపు రెబ్బల్ని 8, 9 రెబ్బలు వేసుకొని మరిగించుకొని తాగితే 100% అండి మంచి నిద్ర పడతది. చాలా ఈ రీసెంట్‌గా నా దగ్గరికి ఒక పెద్దాయనొచ్చారు. ఆల్మోస్ట్ ఇక నిద్రలేని సమస్యతోనే నాకు హైపర్ టెన్షన్ వచ్చింది. ప్రాపర్ నిద్రపోను. నేను రాత్రి పడుకుంటే 2, 3 అవర్స్ కంటే ఎక్కువ నిద్ర పట్టదు మ్యామ్ నాకు. ఈ సమస్యతో నేను చాలా ఇబ్బంది పడుతున్నా అన్నారు. నేను 100% ప్రాక్టికల్‌గా చెప్తున్నానండి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 21 డేస్ రెగ్యులర్‌గా నైట్ పడుకునే ముందు జస్ట్ మనం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కి చెప్పాము. ఇది మరిగిచ్చేసి ఇవ్వండి. ఎందుకంటే ఆయనకు ఆల్మోస్ట్ 2, 3 ఇయర్స్ నుంచి ఈ టాబ్లెట్స్ అలవాటునున్నాయి. మన ఇన్సోమియా టాబ్లెట్స్. సో, నేనేం చేసుకున్నానంటే స్లోగా టాబ్లెట్ డోసేజ్‌ని తగ్గించుకుంటూ ఈ లీవ్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఈ ఫ్లవర్ పెటల్స్‌ని బాయిల్ చేసి తాగించడం. అది తాగించడం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆయనకు షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయ్యాయి. బ్లడ్ లెవెల్స్ అంటే స్ట్రెస్ తగ్గింది. స్ట్రెస్ తగ్గింది కాబట్టి డైజెషన్ బాగా ఇంప్రూవ్ అయింది. డైజెషన్ బాగా ఇంప్రూవ్ అయిందంటే ప్రాపర్ స్లీప్ పట్టింది. ప్రాపర్ స్లీప్ పడితేనే కదా అన్ని రిలేటెడ్ ఇష్యూస్ యెస్ పోతాయి. మేడం. ఆ స్లీప్ ఒక్కదానికి బాగా యూజ్ అయింది మన లీఫ్ టీ. సో, దాంతో పాటు మన స్ట్రెస్ తగ్గింది, నిద్ర పట్టారు కాబట్టి ఎవ్రీథింగ్ ఇష్యూస్ క్లియర్ అయిపోయాయి. ఆఫ్టర్ 21 డేస్ తర్వాత ఇది సజెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నన్ను వచ్చి కలిసారు ఆయన. చాలా రికవరీ అంటే లైక్ నేను స్టార్టింగ్‌లో ఆయన చూసానంటే చాలా స్టబర్న్‌గా, యారోగెన్సీగా చాలా ఇదిగా ఉండేవాళ్ళు. జస్ట్ బాడీలో అన్ని చేంజెస్ కావడానికి నిద్ర ప్రాపర్‌గా వస్తే అన్ని సమస్యలు పోయినట్టే. కాబట్టి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం ప్రిపేర్ మేడం చేద్దాం ఒకసారి. ఒకసారి. సో, ఓకే. మనం ఏం చేస్తామంటే మార్నింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే. మార్నింగ్ జస్ట్ ఒక 2, 3 పెటల్స్ అంతే. ఓకే 1, 2, 3, 4, 5 ఇలా పెటల్స్ వేసేసుకొని ఓకే మేడం. మనం కొద్దిగా సోంపు వేసేసుకుంటాం. ఓకే మేడం. సో, సోంపు వేసేసుకొని జస్ట్ మార్నింగ్ లేచిన వెంటనే
బ్రష్ అయిన వెంటనే అంటే బ్రేక్ఫాస్ట్కి ముందు ఒక 250 ml వాటర్ని ఇలా మరిగించుకొని తాగాలి. ఇందులో మనం 1 స్పూన్ సోంపు వేసుకున్నా పర్లేదు, బట్ ఇది 4-5 పెటల్స్ అంటే సరిపోతుంది. అండ్ నైట్ టైమ్స్ తాగే కషాయం ఏదైతే ఉందో అందులో ఆల్మోస్ట్ మనం ఒక పువ్వు వేసేసినా పడిపోతుంది. మొత్తం ఇలా దగ్గర దగ్గర అందులో 10-15 పెటల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ వేసేసి మరిగించుకొని నైట్ టైమ్స్ తాగాలి. బాగా గుర్తుపెట్టుకోండి, మార్నింగ్ తాగే దాంట్లో 1 స్పూన్ సోంపు వేసుకోండి, 4-5 రెబ్బలు మనం మందార పువ్వు వేసుకొని తాగడం వల్ల డైజెషన్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ క్లియర్ అవుతాయి. మనం డే అంతా యాక్టివ్గా వర్క్ చేసుకోవద్దు. ఇవే ఆకులే మళ్ళీ తీసుకొని తాగడం వల్ల నైట్ నిద్ర వస్తుంది అంటున్నారు కదా అంటే 100% ఓన్లీ ఈ మందార పూల పెటల్స్ నైట్ పడుకుంటున్నప్పుడు వేసుకొని మరిగించుకొని తాగడం వల్ల అండ్ వేడి నీళ్ళలో కాళ్ళ పెట్టుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుంది. అదే పగలపూట తాగడం వల్ల సోంపు వేసుకుని, అది కూడా ఈ సోంపుకి మందారం పువ్వుకి కాంబినేషన్ ఏంటంటే డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి అండ్ బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నిటిని ఎలిమినేట్ చేస్తాయి. బాడీని కొద్ది కూల్గా రిలాక్స్డ్గా ఉంచడానికి జస్ట్ మార్నింగ్కి తక్కువ పెటల్స్ వేసుకొని తాగుతాం. సాయంత్రం పూట మనం మ్యాక్సిమం ఫ్లవర్లో ఉన్న ఎన్ని పెటల్స్ ఉన్నాయి అవన్నీ వేసుకొని బాయిల్ చేసుకొని తాగడం వల్ల ఆల్మోస్ట్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. ఇది నేను చాలా వరకు కేసెస్లో నేను చేసి చూపించాను. అండ్ లాస్ట్ టైం నేను పెటల్స్తో చాలా ఈ మందార పూలతో చాలా యూజెస్ చెప్పాను, చాలామంది కామెంట్స్ చేశారు. మంచి మంచి కామెంట్స్ అంటే లైక్ ఇలా మంచిగా మాకు స్కిన్ కానీ హెయిర్ కానీ చాలా రిలేటెడ్ ఇష్యూస్ తగ్గాయి మేడం అని. బట్ ఇది ఒక బెస్ట్ యూజ్ ఇంకా తెలియనిది ఏంటంటే మందార పూలతో నిద్ర, మంచి నిద్ర వస్తుంది. మీరు ట్రై చేయండి, మంచిగా నిద్ర కూడా పడుతుంది అనమాట మనకి. మేడం ఈ మందార పువ్వులో ఉన్న కెమికల్ ఏంటి మేడం ఆ నిద్ర రావడానికి? ఇది సెడేటివ్ నేచర్. అంటే ఇప్పుడు మనం ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే ఎంత మత్తుగా అనిపిస్తుందో అంత బాడీలో న్యాచురల్గానే స్ట్రెస్ తగ్గింది అనుకోండి, బాడీ రిలాక్స్ కోరుకుంటుంది. ఆ రిలాక్సేషన్ని పొందించే గుణం ఇందులో ఉంటుంది. ఎందుకంటే ఇందులో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దీంట్లో ఉన్న ప్రాపర్టీస్ మెయిన్ థింగ్ ఏమవుతాయంటే బాడీని కూల్ చేస్తుంది, లోపల ఉన్న స్ట్రెస్ని తగ్గిస్తుంది, లోపల ఉన్న చెత్త చెదారాన్ని మోషన్ రూపంలో కానీ స్వెట్ రూపంలో కానీ ఎలిమినేట్ చేస్తుంది. కాబట్టి అంత మంచి గుణం కలిగి ఉంటుంది. కాబట్టి నిద్ర మంచిగా రావడానికి యూజ్ అవుతుంది అనమాట. మేడం నార్మల్గా ఇది వచ్చేసి విచ్చిన పువ్వు, సో కొన్ని ఎండిపోయిన పువ్వులు కూడా ఉంటాయి వాడడానికి. సో వాటిని వాడినా కూడా మనం ఇందులోకి అంటే ఇది మనం ప్రిపేర్ చేసుకోవడానికి వాటి వల్ల కూడా మనకు నిద్రలేమి సమస్యను తప్పించుకోవచ్చు. డెఫినెట్గా ఉంటుందండి. ఎప్పుడు అవైలబుల్గా ఉండవు కదా మన ఫ్లవర్స్. మనం తెప్పించుకొని మార్నింగ్ 6 నుంచి 10 గంటల ఎండకి ఎండబెట్టేసి అది తెప్పించేసుకున్న బాక్స్లో పెట్టేసుకొని అది మనం కూరల్లో కూడా వేసుకోవచ్చు. నేను చాలా వరకు చెప్తుంటాను, దీంట్లో మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. బాడీలో ఉన్న అన్ని కంప్లైంట్స్ క్లియర్ చేస్తున్నప్పుడు ఎలాగో మనకు స్ట్రెస్ తగ్గాలి, బాడీలో యాంగ్జైటీ తగ్గాలి. యాంగ్జైటీని కూడా ఇప్పుడు యాంగ్జైటీ, డిప్రెషన్ అనేవి కామన్ అయిపోయినాయి. దాన్ని తగ్గించే గుణం ఉంది కాబట్టి మనకు నిద్ర బాగా వస్తుంది. ఇది మెయిన్ థింగ్. పర్టికులర్గా నిద్ర కోసం స్పెషల్లీ పనిచేయడానికి కారణం ఏంటంటే యాంగ్జైటీని, స్ట్రెస్ని, డిప్రెషన్ అన్నింటినీ కంట్రోల్ చేసే గుణం. ఇప్పుడు పిల్లల్లో కానీ పెద్దవాళ్ళలో కానీ చదువు స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్, ఫ్యామిలీ టెన్షన్స్, ఆఫీస్ టెన్షన్స్ అవన్నీ ఉండడం వల్ల ఓవర్ థింకింగ్ చేయడం, దానివల్ల కూడా నిద్ర పట్టలేదు. ఒకవేళ బెడ్ ఎక్కారని వెంటనే మనకు నిద్ర రావాలి, ఆ నిద్ర రావట్లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఇవన్నీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండడం వల్ల. వాటన్నిటిని తగ్గించే గుణం మందారం పువ్వులో ఉంటుంది. ఆ మందారం పువ్వుని ఇలా బాయిల్ చేసుకొని తాగడం వల్ల, అదే చెప్తున్నాను, సోంపు వేసుకొని బాయిల్ చేసుకొని తాగితే మందార పువ్వుని డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. మార్నింగ్ పూట సోంపు వేసుకొని మందార పువ్వుతో తాగాలి, డైజెషన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అదే కొన్ని ఎక్కువ పెటల్స్ వేసుకొని ఓన్లీ ప్లెయిన్ వాటర్లో మరిగించుకొని తాగడం వల్ల నిద్ర బాగా. ఎందుకంటే బికాజ్ మన బాడీలో అవన్నిటిని కంట్రోల్ చేసే గుణం ఇందులో ఉంది కాబట్టి, డైజెషన్ కూడా ఇంప్రూవ్ చేసే గుణం ఉంది కాబట్టి, నైట్ మన వెదర్ని బట్టి నైట్ నిద్ర పడిపోవాలి కాబట్టి నిద్రపోయేటట్టు చేస్తుంది. పగలు యాక్టివ్గా ఉండాలి, డైజెషన్ ఇంప్రూవ్ చేయాలి కాబట్టి మార్నింగ్ తీసుకోవడం వల్ల ఆ క్యాపబిలిటీని పొంది ఉంటుంది, నైట్ తీసుకోవడం వల్ల ఈ ప్రాపర్టీని కలిగి ఉంటుంది అనమాట. మేడం ప్రిపేర్ అయిపోయింది మన ఐటమ్. సో ఇలాగా లైట్గా మనకి మంచిగా గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి, రెడ్డిష్ కలర్లో వస్తాయి వాటర్. గోల్డెన్ చూసారా కలర్, రోజ్ గోల్డ్ కలర్లో ఎంత బాగుందో. ఆ వాటర్ చూస్తేనే హాఫ్ స్ట్రెస్ తగ్గుతుందండి. అంత ప్లెయిన్ పాజిటివ్ కలర్ ఇది. కలర్ థెరపీ అని ఉంటుంది న్యాచురోపతిలో, అందులో కలర్ థెరపీలో ఇది ఈజ్ ద బెస్ట్ కలర్. బట్ బాడీని రిలాక్స్ చేయడానికి మనం బయట చూసిన వెంటనే ఒక కలర్ని అబ్జర్వ్ చేసామనుకోండి, రెడ్ కలర్ చూస్తే డార్క్గా అనిపిస్తుంది మనకి, అదే వైట్ కలర్ చూస్తే ప్లెయిన్ థాట్స్ వస్తాయి. అలాగే ఈ రోజ్ పింక్ కలర్ తీసుకోవడం వల్ల మన బాడీలో స్ట్రెస్ తగ్గుతుంది, యాంగ్జైటీ తగ్గుతుంది, చాలా వరకు రిలాక్సేషన్ ఉంటుంది అనమాట. కాబట్టి ఇది రెగ్యులర్గా తీసుకోండి. మంచి స్లీప్లెస్ ప్రాబ్లం ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా క్రానిక్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్తో ఫేస్ చేస్తుంటారండి. నేను పర్టికులర్గా ఇది ప్రాక్టికల్గా చేశాను, యాజ్ ఎ డాక్టర్గా నేను చాలామందికి ప్రిఫర్ చేశాను కాబట్టి వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంది. కాబట్టి కంపల్సరీ మీరు అందరూ చేయండి, మంచి నిద్రను పొందుతారు. మేడం షూర్గా మన ప్రేక్షకులు అయితే మందార పువ్వుతో వాటర్ రెడీ చేసుకొని కంపల్సరీ ఇన్సోమియా ప్రాబ్లం నుంచి బయటపడతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ మ్యామ్.